నెలకి పెంచుకోవచ్చు. దాంతో పాటు వండర్‌ఫుల్ ఆపర్చునిటీస్ ఉంది. కార్ ఇస్తుంది, హౌస్ ఇస్తుంది. దాంతో పాటు మనకొచ్చేలాగా ఫారినర్‌లకనే అవకాశం ఇస్తుంది. బట్ మీకు జాబ్ చేస్తే ఓన్లీ సాలరీ ఒకటే వస్తది సార్. బట్ అన్నీ కనెక్ట్ చేసుకున్నాను సార్. మళ్ళీ మెంబర్‌షిప్ ఇచ్చాను ఆల్రెడీ. నేను ఐడీ ఇచ్చాను సార్‌కి, రమణ సార్‌కి వెంటనే. ఐడీ ఇచ్చి ఓన్లీ నాకు కావాల్సిన ప్రొడక్ట్ నేను కొనుక్కున్నా సార్. ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ కుకింగ్ ఆయిలని, ఎయిర్ ఆయిల్, బట్టల లిక్విడ్ ఇయన్నీ నేను ఒక సీఎన్సీ కంప్లీట్ చేసి 100 పీవీ కంప్లీట్ చేశాను. మళ్ళీ తర్వాత వర్క్ స్టార్ట్ చేయలేదండి. బేసికల్‌గా టీచర్‌ని కాబట్టి బట్ మాకే నంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయండి. నంబర్ ఆఫ్ డౌట్స్. ఎందుకంటే చాలా కష్టపడి ఆల్రెడీ వచ్చాం దీంట్లోకొచ్చి. నిలబెట్టుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. మరి అటువంటి దాంట్లో మళ్ళీ రాంగ్ స్టెప్ ఏమన్నా ఏస్తున్నాం అనే ఉద్దేశంతో ఆల్రెడీ టీచర్‌ని కాబట్టి నంబర్ ఆఫ్ డౌట్స్, నంబర్ ఆఫ్ డౌట్స్. బట్ దాంతో వచ్చేలకి మళ్ళీ ఒక 15 డేస్ అలా వర్క్ చేయలేదు. అప్పుడేం చేశారంటే రమణ సారు, "సార్ ఆల్రెడీ చెప్పాను. బట్ నంబర్ ఆఫ్ ఫోన్స్ చేశాను." దాదాపు 8 మంత్స్ ఫాలో అప్ చేశారండి సార్. 8 నెలలు 8 నెలలు కంటిన్యూషన్ ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు సార్ నన్ను. ఆల్రెడీ ఎందుకంటే మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. దాదాపు 35,000 బట్ దగ్గర దగ్గర 50,000 డ్రా చేస్తున్నాను అప్పుడు. బట్ 50,000 డ్రా చేస్తున్న పర్సన్‌ని వచ్చేలకి సార్ వెస్టీజ్ కంపెనీ ఉంటది. వెస్టీజ్‌లో సోపులు, షాంపూలు, కుకింగ్ ఆయిల్, ఎయిర్ ఆయిల్, బట్టలు లిక్విడ్ ఇయి ఉంటాయి సార్. ఈటిని మనం ప్రమోట్ చేస్తే మనకి లక్షల్లో ఇన్‌కమ్ ఇస్తుందని సార్ చెప్పేవాళ్ళు. నాకు దీంట్లో అవగాహన లేకుండా సార్ ఏంటి నా చేత బట్ నేను ఆల్రెడీ మంచి ఇన్‌కమ్ తీసుకున్నాను. సోపులు, షాంపూలు, కుకింగ్ ఆయిల్ అమ్మమంటాడేదని నేను అనుకునేవాడిని. నాకు ఐడియా లేదు కాబట్టి. అంటే ప్రమోషన్ అనేది మనకి ఐడియా లేదు కాబట్టి, మార్కెటింగ్ అనేది నాకు టచ్ లేదు కాబట్టి, ఈయనేంటి నన్ను అమ్మమంటాడనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసింది మనం చేసే బిజినెస్ అనేది అమ్మేది కాదు అని తెలుసుకున్నాను సార్. ఆల్రెడీ సార్ చెప్పారు ఇట్లా రండి సార్ ఆల్రెడీ ఇంక నిన్ను డిస్టర్బ్ చేయను. నీ ఫోను చేయను. బట్ ఒకసారి మనకొచ్చేలకే మనకి విజయవాడలో ఒక చాంపియన్స్ డే జరుగుతుంది. ఆ చాంపియన్స్ డే వచ్చి ఇనండి. ఇన్న తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ చేయండని సార్ ఆల్రెడీ ఫోను చేశారు. నేను ఆల్రెడీ సార్ చాంపియన్స్ డేకెళ్ళాను. ఆ చాంపియన్స్ డేలో నంబర్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళిచ్చే టెస్టిమోనీస్ చాలా ఇన్నాను సార్. నేనేం చదువుకోలేదు. చాలా పర్సన్ నేనేం చదువుకోలేదు. మూడో తరగతి చదువుకున్నాను. నేను ఓన్లీ 2 సంవత్సరాల టైంలోనే దాదాపు వచ్చేలకే 1,70,000 తీసుకొని కంపెనీ ఇచ్చిన కార్‌లో తిరుగుతున్నాను. ఒక పర్సన్ చెప్పాడు. ఒక పెద్ద మేడం గారున్నారు. దాదాపు 70 ఇయర్స్ ఆమె ఏజ్. ఆమె వచ్చేసి నేను మోకాళ్ళ నొప్పుల కోసం సప్లిమెంట్స్ వాడానండి. అవి మొత్తం పర్ఫెక్టే తగ్గినియి. దానికోసం మామూలుగా వచ్చారు సార్ నీకు తెలిసినోళ్ళు చెప్పుకుంటా ఎళ్ళమన్నారు. ఇట్లా నేను చెప్పుకుంటా ఎళ్ళినా దాదాపు ఇక్కడ నేనొచ్చి 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్‌లో నేను 1,30,000 తీసుకొని కంపెనీ ఇచ్చిన కార్‌లో డ్రైవర్‌ని పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పింది. ఇంకోటి నెక్స్ట్ అట్లా నేనొచ్చినప్పుడు మన యూత్ ఐకాన్ సార్ చందు సార్. నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనండి. దాదాపు నా కింద సాఫ్ట్‌వేర్స్ దాదాపు రూ. 1,00,000 ఇన్‌కమ్ ఇచ్చేవాళ్ళు కూడా నా కిందున్నారు. అయినా నేను మొత్తం రిజైన్ చేసి నేనొచ్చి సిస్టమ్‌లోకొచ్చి 5 ఇయర్స్ అయింది. ఇప్పుడు యావరేజ్‌గా 5,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. 5.5 లాక్స్ ఇన్‌కమ్ తీసుకున్నా అని చెప్పారు. అప్పుడు డిసైడ్ అయ్యాను సార్ నేను. అంటే నేనే అప్పటిదాకా ఎంఎస్సీ చేశాను, బీఈడీ చేశాను. మామూలుగా వచ్చేలాగే నేను ఆల్రెడీ చదువుకొని దీంట్లో చేసేదాన్ని అనుకున్న పర్సన్‌ని బట్ ఈ సిస్టమ్‌లో చదువుతో సంబంధం లేదు. ఏజ్‌తో సంబంధం లేదు. ఈ సిస్టమ్‌లో అసలు చదువుకున్నోళ్ళు సంపాదిస్తున్నారు. బాగా చదువుకున్నోళ్ళు సంపాదిస్తున్నారు. నాకంటే వండర్‌ఫుల్ చదువుకున్న పర్సన్స్ కూడా దీంట్లో ఉన్నారు. గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసేవాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మనం వర్క్ చేసుకోవచ్చు అని డిసైడ్ అయ్యాను సార్. డిసైడ్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్ వచ్చేలకే చాలు నాకు రూ. 254 వచ్చినాయండి. సెకండ్ మంత్ 320 వచ్చింది. రూ. 254 తీసుకున్న ఫస్ట్ మంత్. ఆల్రెడీ 60,000 డ్రా చేసే పర్సన్‌ని రూ. 254 తీసుకుంటే బట్ చాలా బాధ అనిపించింది ఫస్ట్. నేను రమణ గారికి ఫోన్ చేశాను. సార్ ఇదిగోండి నేను వర్క్ చేశాను. నాకొచ్చేలకి ఓన్లీ ఇంతే వచ్చింది చెక్కు. అని చేసి సార్ చెప్పిందేంటంటే, సార్ వెస్టేజ్‌లో ఫస్ట్ వచ్చేలకే ఇన్‌కమ్ తక్కువగా ఉంటది. మీరు ఇన్‌కమ్ కోసం చూడొద్దు. ఒక 6 మంత్స్ ఇన్‌కమ్ కోసం చూడొద్దు. డబ్బుల కోసం చూడొద్దు. మీరు వర్క్ చేసుకుంటా ఎళ్ళండి. మీరు వర్క్ చేసుకుంటా వెళ్తే ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ వస్తది అని చెప్పారు సార్. వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్ స్టార్ట్ చేసి నాకు తెలిసిన ఫ్రెండ్స్‌ని మొత్తం నేను చెప్పుకున్న సార్‌ని ఇన్వైట్ చేసుకున్నాను. సార్‌ని పిలిపించుకున్నాను రమణ సార్‌ని. రమణ సార్‌ని తీసి దాదాపు ఒక 25 మెంబర్స్‌కి చెప్పాను సార్. 25 మందికి సార్ బందర్ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు సార్. మచిలీపట్నం సార్. మచిలీపట్నం నుంచి వచ్చారు. వచ్చేసి నంబర్ ఆఫ్ పర్సన్స్‌కి.
ఒక 25 మందిని ప్లాన్ చేసి మొత్తం 1 బై 1, 1 బై 1, 1 to 1 చేసుకుంటా ఎళ్ళాను సార్. 25 మందికి చేస్తే సార్ దాంట్లో వచ్చింది నాకొచ్చాలకే ఓన్లీ ఐదుగురొచ్చారు సార్. ఐదుగురొచ్చారు. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు నా ఫ్రెండ్స్ కావటం గాని, కొలీగ్స్ కావటం గాని, లేపోతే రిలేషన్ ఎటువంటి అంటే, "అరే! నీకేం పని ఆల్రెడీ టీచర్‌గా వర్క్ చేస్తున్నావు గదా! ఏసీ గదిలో ఆల్రెడీ ఫ్యాన్ కింద నువ్వు క్లాసులు చెప్పుకున్నాక ఏంది నీకు ఇది ఎందుకు పిచ్చా నీకు?" అది ఇది అన్నారండి. చాలా నెగెటివ్స్. ఎన్ని నెగెటివ్స్ వచ్చినాయంటే అన్ని నెగెటివ్స్. అది బయటే కాదండి మా ఇంట్లో గూడా. నేను మంచి చెక్కు తీసుకున్నాక ఆటోమేటిక్‌గా మా మిసెస్సే నమ్మలేదు. ఫస్ట్‌లో నెగెటివ్స్ వస్తాయని చెప్పడం కోసం సార్. అందరికి నెగెటివ్స్ వస్తాయి. ఎన్ని నెగెటివ్స్ వచ్చినాయంటే, చాలా రోజులు మా మిసెస్ నేను చాలా రోజులు మాట్లాడుకోలేదు. అదే విధంగా మా మామగారైతే అసలు మామూలుగా చిలక ఇప్పుడు కూడా నమ్మడు. అటువంటి నెగెటివ్స్ వస్తాయి సార్. బట్ ఆ నెగెటివ్స్‌ని నేను పక్కన పెట్టాను సార్ నెగెటివ్. నేను ఆ లైఫ్ అనేది కంపల్సరీగా మార్చుకోవాలి. నేను మంచి చెక్ తీసుకోవాలి. దీంట్లో ఇన్‌కమ్ ఉంది. దాన్ని ఎట్లైనా తీసుకోవాలనే ఉద్దేశంతో నెగెటివ్స్‌ని మొత్తం పక్కన పెట్టేసి, పాజిటివ్‌గా ఎవరున్నారో ఐదుగురొచ్చారండి. ఆ ఐదుగురితో వర్క్ చేసుకుంటూ నెగెటివ్స్‌ని పక్కన పెట్టేసి, సార్ మీరు కూడా కంపల్సరీగా స్టార్టింగ్‌లో 100% ప్రతి ఒక్క పర్సన్‌కి మనం చేసే వెస్టేజ్ బిజినెస్‌తో పాజిటివ్స్ కంటే నెగెటివ్సే ఎక్కువొస్తాయండి.